ఇప్పుడు ఏంటంటే భరత్ అన్న గారి గురించి తెలియదు ఏం లేదు. ఒక 25 ఇయర్స్ నుంచి నాకు తెలిసి మాత్రం పార్టీలో సంస్థాగతంగా పనిచేసి బయటికి వచ్చినాయినా. మేము ఉన్నప్పుడు కూడా నేను బీజేవైఎం సెక్రటరీగా బీజేవైఎం జిఎస్గా పనిచేసినప్పుడు కూడా భరత్ అన్న సిటీ ప్రెసిడెంట్, ఆ తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిండు, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ చేసిండు బీజేవైఎం. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్ చేస్తే వచ్చి సమస్యలు వచ్చి ఇప్పుడు చాలా ఆనందం ఏంటంటే భరత్ అన్నకి మాంకాళి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికవడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాం. అదిగాక ముఖ్యంగా మా ముషిరాబాద్ నుంచి మాంకాళి జిల్లాకి అధ్యక్షుడిగా వహిస్తున్నందుకు మేమందరం కూడా చాలా లక్ష్మణ్ గారికి, కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటాం. భరత్ గౌడ్ని ఎందుకు నియమించారంటారు? అంటే భరత్ అన్నకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే కొన్ని జిల్లాలు కూడా చాలాసార్లు ఇన్ఛార్జ్ లాగా చేసిండు. మన మహబూబ్నగర్ చేసిండు, నిజామాబాద్ చేసిండు. ఆయనకు పార్టీ గురించి, పార్టీ సంస్థాగత గురించి చాలా అనుభవం ఉంది. కాబట్టి పార్టీ కూడా అన్ని ఆలోచించి భరత్ అన్న గారికి అవకాశం ఇచ్చిరని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాంకాళి జిల్లాలో మొత్తం 4 అసెంబ్లీలు ఉన్నాయి కదా, 4 అసెంబ్లీల్లో కూడా మరి బీజేపీ ప్రభావం అంతగా లేదని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? బీజేవైఎం ప్రభావం లేదని మీరు అనుకుంటున్నారు. బీజేవైఎం సెక్రటరియట్ ముట్టడి, రాజ్భవన్ ముట్టడి, ఇవన్నీ కూడా బీజేవైఎం ఆధ్వర్యంలో చేసినాం. నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నా కానీ బీజేపీ ఉన్నప్పుడే పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు కూడా బీజేవైఎం స్ట్రాంగ్ లేదని కాదు, మాకు పార్టీ ఆదేశిస్తే ఏ కార్యక్రమాలకైనా సిద్ధంగా ఉంటాం. ఏ భరత్ అని చెప్తే మాత్రం పార్టీ చెప్పినా ఏం చెప్పినా కంపల్సరీ అప్పటిలాగానే ఉంది. పార్టీకి అట్లా ఏం చేంజెస్ ఏం లేదు. ఇప్పుడు భరత్ అన్న నాయకత్వంలో మరి ఇక్కడ మాంకాళి జిల్లాలో మరి పార్టీ ఇంకా కొంచెం బలపడే అవకాశం ఉందంటారా, లేకుంటే గతంలాగే అట్లా పోయే అవకాశం ఉందంటారా? లేదు, గతం కంటే మీరే ఆ చేంజ్ మీరే చూస్తారు, అందరు చూస్తారు. అది కూడా చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇవాళే చార్జ్ తీసుకుంటున్నాడు భరత్ అన్న, మా అందరికి సంతోషకరం. మా డిక్మేట్కి అయితే ఇన్ఛార్జ్ లాగా కూడా పనిచేసిన కొన్ని ప్రోగ్రాంలకు చాలా సన్నిహితంగా ఉంటాడు అందరితోటి. మా అందరు కూడా ఏంటంటే నమ్మకం ఏంటంటే అందరిని కలుపుకొని పోతాడు, అందరికి కూడా సముచిత స్థాయి కల్పిస్తాడని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా, స్థానిక ఎలక్షన్స్ లో మరి బీజేపీ వస్తుందని మీరు నమ్ముతున్నారా? బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ ఆల్రెడీ టీఆర్ఎస్ ని చూసిండ్రు, కాంగ్రెస్ ని కూడా 6 నెలల నుంచి చూస్తుండ్రు, 6 నెలల సంవత్సరం నుంచి చూస్తుండ్రు. ఏం చేంజ్ చేస్తున్నది అన్నది పబ్లికే అంటున్నారు. నెక్స్ట్ మాత్రం కంపల్సరీ ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ ఉంటుందని కోరుకుంటున్నాం. ఎలాంటి ప్రణాళికతో పోతున్నారు స్థానిక ఎలక్షన్స్ గురించి? మీరు ఒక బీజేపీ కార్యకర్తగా మరి ప్రజలకు ఏం చెప్తారు? ఈ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు ఏంటంటే ఇప్పుడు ఆ స్కీము ఈ స్కీమ్ అని అన్ని స్కీములు పెట్టింది కానీ ఏ స్కీములు కూడా ముంగడ పోతలేవు. అది అందరికి తెలిసిన విషయమే. బీజేపీ కేసు ఏంటంటే గుడికైనా బడికైనా దేనికైనా కానీ అన్నిటికీ సిద్ధంగా ఉంటాం. మా పార్టీ పెద్దలు ఇచ్చిన సూచనల మేరకు అన్ని కరెక్ట్ పనిచేసి అంతా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. మరి మాంకాళి జిల్లా ప్రజలు మన భరత్ గౌడ్ గారిని నమ్ముతారంటారు? మరి నమ్ముతారు, కంపల్సరీ నమ్ముతారండి. భరత్ అన్న గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు లేరు, అందరు గుర్తుపడతారు, రాష్ట్రం మొత్తం గుర్తుపడతారు. కానీ మాంకాళి జిల్లాకు మాకు ఇచ్చినందుకు మాంకాళి జిల్లాలో చాలా అది ఉన్నది, గుర్తుపడతారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపడతారు. ఆయన కూడా అందరికి కలుపుకొని ముంగడు పోయి అందరికి పోస్టుల విషయమే కానీ ఏది కానీ అందరు చూస్తారు. అంటే ఇప్పుడు బీసీ వ్యక్తి కాబట్టి ఇక్కడ ఆయనకు ఒక పట్టు ఉందని అంటారా, లేకుంటే ఇక్కడ మొత్తం కూడా మైనార్టీస్ ఎక్కువ ఉన్నారని కూడా మాట్లాడుతూ ఉంటారు? ముషిరాబాద్లో మైనార్టీ లేదు, ఒక డివిజన్ తప్ప, 6 డివిజన్లలో ఒక డివిజన్ తప్ప మిగతా డివిజన్లలో కొంచెం చాలా ఉంటుంది మైనార్టీ. ఫుల్ మైనార్టీ ఇక్కడ ఏం లేదు, ఒక డివిజన్ తప్ప బోలక్పూర్ తప్ప మిగతా ఇక్కడ మైనార్టీస్ లేదు. అది కూడా ముషిరాబాద్కి ఇన్ఛార్జ్ లాగా కూడా చేసిన భరత్ అన్న. ఆయనకు అది ఉన్నది, సత్తా ఉంది, ఆయనకు కంపల్సరీ మోడీ తీసుకుపోతాడు.